హాయ్ అండి, వెల్కమ్ టు లావణ్య మెటీరియల్ వ్లాగ్స్ అండి. ఇవాళ క్యాబేజీ టమాటా పచ్చడి అండి. క్యాబేజీ ఒక సగం పార్ట్ అండి, ఒక అర కేజీ ఉంటుంది. అది ఒక పావు కేజీ టమాటాలండి. ముందుగా బాణీలో ఆయిల్ వేయకుండా అండి గుళ్ళు వేపుకోవాలి. దాంట్లోనే నువ్వులు కూడా వేగిన తర్వాత పక్కన పెట్టుకోవాలండి. అలాగే బాణీలో మళ్ళీ ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని ఎండుమిరగాయలు వేపుకొని పక్కన పెట్టుకోవాలండి. అలాగే 4 స్పూన్లు శనగపప్పు, 4 స్పూన్లు ధనియాలు వేసి వేపాలండి అదే నూనెలో. అలాగే 2 స్పూన్లు జీలకర్ర, 1 స్పూన్ మెంతులు వేసండి. 4 కూడా దోరగా వేపుకొని అవి కూడా పక్క తీసి పెట్టుకోవాలండి. మళ్ళీ బాణీలో 1 స్పూన్ ఆయిల్ వేసి క్యాబేజీ ముక్కలన్నీ కూడా దోరగా వేగనివ్వాలండి. వేగి ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. అలాగే మళ్ళీ 1 స్పూన్ ఆయిల్ వేసండి. టమాటా ముక్కలు కూడా వేసండి. ఇవి కూడా బాగా వేగనివ్వాలండి. అవి వేగి గ్యాస్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి, చల్లారనివ్వాలండి. ముందుగా నువ్వులు గుళ్ళు మిక్సీ పట్టుకుని ఒక ప్లేట్లో తీసుకోవాలండి. మళ్ళీ నెక్స్ట్ ఎండుమిరగాయలు, ధనియాలు, జీలకర్ర, మెంతులు ఇవన్నీ వేపుకున్నాం కదండి, అది కూడా పొడి కొట్టుకుని పక్కన పెట్టుకోవాలండి. అలాగే నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకుని ఉంచుకోవాలండి ముందుగా, అది కూడా వేసండి. దీంట్లో టమాటా, ఎల్లుల్లిపాయ, ఉప్పు వేసండి సరిపడినంత. మిక్సీ పట్టుకుని ఆ పేస్ట్ కూడా వేసుకోవాలి. అలాగే క్యాబేజీ కూడా కచ్చపిచ్చగా దంచుకుని కచ్చపిచ్చ ఆడండి వేసేయాలి దాంట్లోనే. అలాగే ఉల్లిపాయ కూడా కచ్చపిచ్చ ఆడేసి దాంట్లోనే వేసేయాలి. మరీ పేస్ట్లా చేయకూడదండి, రెండును బాగా కలుపుకోవాలండి. ఉప్పు చూసుకోవాలి, సరిపోకపోతే మళ్ళీ వేసుకోవాలండి. నాకు సరిపోలేదని మళ్ళీ వేసానండి. ఇప్పుడు తాలింపండి. బాణీలో 2 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఎల్లుల్లిపాయలు దంచిని వేయాలండి. తర్వాత 1 స్పూను మినపగుళ్ళు, 1 స్పూను శనగపప్పు, 1 స్పూను ఆవాలు, 1 స్పూను జీలకర్ర, 4 ఎండుమిరగాయలు, కరివేపాకు ఎక్కువ వేసుకునండి. ఇంగు వేసుకొని తాలింపు పెట్టుకోవాలండి. ఈ తాలింపులో అది ఇందాక కలుపుకున్నాం కదండి, ఉప్పరుగా అన్నీ సరిపనియా లేదని ఈ తాలింపులో వేసుకుంటే అంతే రెడీ అండి క్యాబేజీ టమాటా పచ్చడి. మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి, థ్యాంక్ యూ. ఇది ట్రై చేసి కామెంట్ చేయండి. ఓకేనండి, థ్యాంక్ యూ.